ఇంకా కావేరి అయితే ఏసీపీ విజయ్ అయితే తను కాఫీ షాప్కి రమ్మని చెప్పని అనడంతో ఇంకా తను చాలా బాధపడుతూ దిగుతూ ఉంటుంది. ఇంకా నేను ఒకవేళ కావేరి అని కానీ తెలిసింది అంటే అట్నుంచి నన్ను పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారేమో, ఇంకా చిన్నీని చూడలేనేమో అని బాధపడుతూ ఇంకా దేవుడా ఎందుకు మాకు ఇలాంటి రాత రాసావు అని చెప్పని ఇంకా చిన్నీని చూడడానికైతే ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది, వాళ్ళ అన్నయ్య ఇంట్లోకి. అప్పుడు ఇంకా చిన్నీకైతే వాళ్ళ సత్యం అయితే ఇంకా బ్యాగు అలాగే తనకు బ్యాగు బట్టలు అవన్నీ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఇంక చిన్ని అయితే మామయ్య నాకు ఉన్నాయి కదా అంటే, లేదమ్మా నీ బ్యాగ్ చినిగిపోయింది కదా అందుకోసమే తెచ్చాను అంటే, ఎందుకు మామయ్య ఇప్పుడు ఇవన్నీ తేవడం అని చెప్పానంటే, నువ్వు నాకు నా మేనకోడలివి, నీతో ప్రేమే కాదు బాధ్యత కూడా నేను చూపించాలని చెప్పంటే, ఇంకా అదంతా చూసిన తర్వాత కావేరి అయితే అమ్మాయ నేను లేకపోయినా నా అన్నయ్య ప్రేమగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది, కానీ నా కూతురుతో నేను ఉండలేని అనే కొంచెం బాధ తప్పక అని చెప్పని ఇంకైతే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. ఈ లోపల కాఫీ షాప్ కాడికి వెళ్ళిన తర్వాత శ్రేయభిలాష్కి అన్నట్టుగా బాలరాజుకి ఫోన్ చేస్తుంది. చేసిన తర్వాత తనేమో మీరు ఎక్కడ వాళ్ళకి తడబడకుండా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్తూ, లేదు మీరు అలా చెప్పలేక ఉన్నారంటే కాసేపు సైలెంట్గా ఉండండి, తర్వాత నేను మెసేజ్ పెడతాను, ఈ ఫోన్ మాత్రం ఆపొద్దు, సైలెంట్లో పెట్టి అక్కడ మొత్తం మీరు వాళ్ళు తను మాట్లాడేదంతా నేను వింటాను కదా అని చెప్పని అంటాడు. ఇంకా తను చెప్పిన మాట ప్రకారం అయితే ఇంకా లోపలికి అయితే వెళ్తుంది. వెళ్ళి లోపలంతా ఎక్కడ ఉన్నారా వీళ్ళు అని చెప్పి వెతుకుతూ ఉంటే ఇంకా తనైతే మాత్రం విజయ్ అయితే మాత్రం మేడం ఇక్కడున్నా రండి అని చెప్పానంటే ఇంకా కంగారు పడకుండా ఆ ఫోన్ అలాగే తీసుకొని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇంకా కుందన అలాగే ఏసీపీ విజయ్ అయితే ఇంకా కావేరిని అలా చూస్తూ ఉంటారు. థ్యాంక్స్ అండి మీరు వచ్చిన దానికి, అంటే మీరే కావేరి అని చెప్పని ఒప్పుకున్నట్టే కదా అంటే, కాదు నేను వచ్చింది నేను కావేరిని ఒప్పుకోవడానికి కాదు, నేను కావేరిని కాదు అని మీ నోటితో చెప్పించడానికి అని రివర్స్ పంచ్ అయితే వేస్తుంది. అప్పుడు ఇంకా తన కుందన అయితే అప్పుడు ఏంటి సార్ మనం కావేరిని ఇట్టించటో తీసుకెళ్ళిపోదాం అనుకుంటే ఈ అమ్మాయి ఏంది ఇంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే, లేదు ఫస్ట్ అలాగే ఉంటారా, రిపోర్ట్ వచ్చిన తర్వాత తన మొహంలో వేరియేషన్స్ చూడు నువ్వు అని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా తనైతే ఇంక రిపోర్ట్ పంపించిన వాళ్ళైతే ఇంకా అటు ఇటు చాలా ట్రై చేస్తూ ఉంటారు, తను మ్యాచ్ ఎందుకు అవ్వలేదు అని చెప్పని. ఇంకా ఈ లోపల రిపోర్ట్ వచ్చే లోపల ఏదో ఒకటి తేలుతుంది కదా, మనం కాఫీ తాదామా అంటే, అవును సార్ తాదాము అనుకున్నా అని చెప్పని ఇంకా కావేరి కూడా అంటుంది. అప్పుడు తను చాలా ధైర్యంగా ఉన్నట్టుంది కానీ ఎక్కడో ఈ తేడా కొడుతుంది నాకు అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా రిపోర్ట్స్ అయితే ఇంకా వస్తున్నాయి, ఇంకా 10 minutes ఉంది అని చెప్పని కావేరికి షాక్ ఇస్తాడు.